ఇందులో మీకు 150 సీట్ వచ్చింది. అప్పుడు కూడా మీరు ఈవీఎం మీదే గెలిచారా మీరు? అది కూడా మీ మనసాక్షి అర్థం చేసుకోండి. అది కూడా మాట్లాడితే ప్రతి మీటింగ్లో ప్రతి దానికి ఈవీఎంఎల్ఏ మీకు గతంలో మీకు కూడా 150 సీట్ వచ్చింది కదా. అప్పుడు అంటే మాకు 164 వచ్చింది. అప్పుడు మీరు 150 సీట్లో కూడా మీరు ఈవీఎంల మీద కదా గెలిచారు. అప్పుడు ఈవీఎంలే కదా ఉన్నాయి, ఇప్పుడు ఈవీఎంలే కదా ఉన్నాయి. మరి అప్పుడైతే ఈవీఎంల మీదే గెలిచారా మీరు? అప్పుడు అది కూడా మీరు తెలుసుకోండి ఒకసారి మాట్లాడితే. ఆయన పదవి గౌరవించాను, నేను గౌరవించి గౌరవంగానే మాట్లాడా. కానీ ఈసారి నా వ్యక్తిగతంగా వెళ్తే నేనే వేరే రకంగా కూడా వెళ్ళవచ్చు. 5వ వార్డులో ఆయన మాజీ ఎంపీ గారు, నేను మాజీ కార్పొరేటర్ని, వచ్చి నా మీద ఆయన పోటీ చేయమన్నాడు. వచ్చి పోటీ చేస్తే ఆయన గెలిచారనుకో ఆయన శాశ్వతంగా ఆయన పంపాలండి. లేకపోతే నేను ఓడిపోతే ఇంకా రాజకీయ స్థానాలు తీసుకున్నా కదా. అసలు మీ మీడియా ముందు కూడా కానీ వార్డులో కూడా ఉంటాను. నేను అసలు రాజకీయం వదిలేసి వెళ్ళిపోతాను, ఎక్కడికి పోతాను. బయట పెడతారేమో అని భయం వేసి ముందు జాగ్రత్తగా మా మీద పొద్దు జరుగుతున్నారు. గతంలో 5 సంవత్సరాల్లో ఆ గవర్నమెంట్ లో ఎంతమంది ఏమేమి చేశారో అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంటున్నారు సార్. అప్పుడు కూడా ఈయన మాజీ కార్పొరేటరే. మరి ఈయన ప్యాకెట్ క్లబ్లు నిర్వహిస్తే ఆ ప్రభుత్వం ఏం చేసింది? మరి ఎందుకు పట్టుకోలేకపోయింది? మళ్ళీ ఎందుకు నన్ను కేకేసి మిథున్ రెడ్డి గారితో మాట్లాడించారండి. నన్ను 2 సార్లు వాళ్ళ ఇంటికి పిలిపించుకున్నారు. నన్ను చాలా మంది నా మీద ఒత్తిడి తెచ్చారు. డిపార్ట్మెంట్ తో కూడా పిలిపించి నన్ను చాలా మంది చెప్పి నేను చేరలేదని కక్షతో నాతో ఇవన్నీ పెట్టి కొడుతుంటారు. నాకు 3 టౌన్కి ఫోన్ చేసి నాకు ఏమైనా కేసులు ఉన్నాయో తిరగేయమని చెప్పారు. నన్ను రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయమని చెప్పారు. నాకేమన్నా అన్ని తెలుసుకున్నారు కదా ఆయన, నాకు ఏ కేసులు ఉన్నాయో నాకేమున్నాయో అన్ని ప్రయత్నాలు చేశారు ఆయన. అన్ని ప్రయత్నాలు కూడా కావాలంటే 2 సార్లు నన్ను వాళ్ళ ఇంటికి పిలిచి వాళ్ళ ఇంటికాడ కూడా సీసీ కెమెరాలు ఉంటాయి. మా ఇంటికి ఎంతమంది వచ్చారో, రోజు ఎంతమంది పంపించారో, జగన్ గారు వచ్చి ముందు రోజు కూడా నా ఇంటికి 10 మంది వచ్చారు. మల్లపేటలో జగన్ గారి సమక్షంలో జాయిన్ అవ్వాలని చెప్పి. అప్పుడు కూడా నేను అసలు అనేది కష్టమైనా నష్టమైనా నన్ను అన్ని విధాలుగా ఆదుకునే వాళ్ళు నా ఆదిరెడ్డి కుటుంబం అని చెప్పి నా ఆదిరెడ్డి కుటుంబంలోనే ఉన్నారు. సరే, ఇంతమంది 2 ఎలక్షన్లకి మా 5 వార్డుల్లో 25 బూతులు ఉన్నాయి. 25 బూతుల్లో ఎప్పుడైనా ఏ బూతులో అన్నా వీళ్ళకి ఒక్క ఓటు మెజార్టీ వచ్చిందని చూపించమనండి. 2 ఎలక్షన్లో ఆయన ఎవక తట్టుకోలేకపోతున్నాడు. ఆయన నేను పరువు నష్టం ఏమైనా వేస్తారు ఆయన మీద మీరు? ఈసారి కౌంటర్ వరకే. ఈసారి కానీ మళ్ళీ కానీ ఆడితే పర్సనల్ లైఫ్ కూడా వెళ్తాం. ఈసారి పర్సనల్ గా ఇంకా మా దగ్గర ఇంకా కొన్ని ఆధారాలు చాలా ఉన్నాయి మా దగ్గర. మేము అవి కూడా బయట పెడతాం. నేను 22 ప్రమాణ స్వీకారం చేశాను. 24 నేను తిరుపతి వెళ్ళాను. నాకు జుట్టు అది ఎక్కడి నుంచి వస్తుంది? నాకు అది లేదా విగ్గి పెట్టుకోవాలి. లేకపోతే నేను ఏమన్నా లేకపోతే నేను 22 కోట్లంగల్పేట ప్రమాణ స్వీకారం చేశాను. 24 నేను తిరుపతి గుండె చేయించున్నాను. మరి అప్పుడు ఆ పాత ఫోటోలు అన్నప్పుడు అప్పుడే పెట్టచ్చు కదా. లోకేష్ గారు వస్తున్నప్పుడు మేము అప్పుడే మీరు లోకేష్ గారు వస్తున్నప్పుడు మేము దాన్ని ఆయన తట్టుకోలేక ఇప్పుడు ఎందుకు పెట్టాలి? ఇవాళ మాట్లాడతారు. ఉదయం పొద్దుట 9 గంటలకి చలిని కూడా చూడకుండా కోరి మీద 4,000 జనం వచ్చారంటే అది మా గొప్పతనం. మా 5 వార్డులు మా ఇన్ఛార్జీలు గొప్పతనం. ఆయన టార్గెట్ చేసేసి మీరు గతంలో ఉన్నారు కదా, వైఎస్ఆర్ పార్టీ గతంలో అధికారంలో ఉంది, ఇక్కడ నుంచి బోళ్ళు జనాలు ఉన్నారు. మరి అప్పుడు ఏం చేశారు మీరు అందరూ? అప్పుడు మీకు నోరు లేదా? అప్పుడు మాట్లాడటానికి అవకాశం రాలేదా? మొన్న లోకేష్ గారు వచ్చారు. లోకేష్ గారు వచ్చేటప్పుడు 4,500 మంది పైన వచ్చారు. ప్రతి ఒక్కరికి తెలుసు, స్వచ్ఛందంగా వచ్చారు. ప్రతి మహిళ కూడా తెలుగుదేశం పార్టీ అంటే మహిళలందరికీ కూడా పట్టుకొమ్మ. వాళ్ళ కుటుంబ సభ్యులనే ఆలోచనతో అంత జనం 8:30కి ఇంట్లో పనులు ముగించుకొని కోరి ఏరియాకి 9 అయ్యేటప్పటికి జనం అంతా ఉన్నారు. ఆ రోజు నువ్వేం చేసావు? నువ్వు తట్టుకోలేకపోయావు. లోకేష్ గారు రావట్లేదు అని పెట్టావు. ఇప్పుడు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి మీద ఒకటి, ఈ కోరి ఏరియాలో ఉన్న నాయకుల మీద ఒకటి నువ్వు టార్గెట్ పెట్టుకున్నావు. ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు అనేది ఆయన సత్తాకి నువ్వు ఎక్కడ కూడా పనిచేయవు. ఎందుకంటే గులి మీద పోసుకి నలుపేది తెలియదంట. అదే విధంగా నువ్వు చేసే పనులన్నీ కూడా నువ్వు ఒకసారి గుర్తుపెట్టుకో.